ऋतु हाय చెప్పు హాయ్ చెప్పనా వెల్కమ్ టు భవాని ऋतु కడల బొట్టుకి టైం ऋतु ఇప్పుడు బై పుష్ పుష్ అది ऋतु ऋतु డాడీ ऋतु हाय చెప్పు హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఇవాళ మేము విజయవాడలోని భవానీ ఐలాండ్కి వచ్చేసాము. ఇది చాలా సడన్గా వేసిన ప్లాన్ అన్నమాట. జస్ట్ అలా రోడ్లో వెళ్తూ ఓకే ఐలాండ్కి వెళ్దాం ఒకసారి అని చెప్పి వచ్చాము. ఇంతకుముందు ఎప్పుడో ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ వచ్చాము, బట్ ఇప్పుడు రీసెంట్గా ఎప్పుడు రాలేదు. సో ఇక్కడైతే ఫస్ట్ టికెట్ కౌంటర్లో టికెట్ తీసేసుకొని నెక్స్ట్ బోటింగ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. అదే అదే ఇప్పుడు ప్రెసెంట్ హాయ్ చెప్పు ऋतु హాయ్ చెప్పు హాయ్ చెప్పనా సో ఫైనలీ ఐలాండ్ దగ్గరికి అయితే వచ్చేసాము. చాలా దగ్గర అన్నమాట, ఒక 5-10 మినిట్స్ అంతే బోట్లో వస్తే. అది ఈ బోట్ ఇంకా కొంచెం స్పీడ్గానే వచ్చింది. సో మ్యాక్స్ 5 మినిట్స్ పట్టింది అంతే. ఇదే అన్నమాట ఐలాండ్ ఎంట్రన్స్. శ్రీ అదిగో చిన్న కొబ్బరి చెట్టు కుయ్యాల. ఇప్పుడు బాగా ఎక్కువ కట్టారు ఉయ్యాళ్ళు, అప్పుడు ఇన్ని లేవు. ఋతు ఇదిగో లయన్. ఈ ఐలాండ్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అయితే చాలా బాగుండేదంట. చాలా ఈవెంట్స్, లేజర్ షోస్ అన్నీ జరిగేవంట ఇక్కడ. బట్ ఇప్పుడైతే రీసెంట్ ఒక 4-5 ఇయర్స్ నుంచి అయితే ఏమీ లేదు. జస్ట్ ఒక పార్క్ లాగా ఉందంతే. ఇంకా చాలా డెవలప్ అవ్వాలి ఇది. అండ్ ఇవేమో ట్రీ హౌసెస్ లాగా, బట్ ఇవన్నీ రూమ్స్ క్లోజ్ అయి ఉన్నాయి ప్రెసెంట్ అయితే. అంటే అవి ఇంకా చాలా రిపేర్స్ ఉన్నాయి, ఇంకా టైం పడుతుందంట ఓపెన్ చేసేసరికి. ఇంకా కొంచెం మెయింటెనెన్స్ కూడా ఉంది. డాడీ డాడీ ఏడి పోతాయి పట్టుకో 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 నాన్న పట్టుకో ఏం కదా పట్టుకో పట్టుకో పదా వెళ్దాం పదా. కడల బొట్టుకి టైం తొక్కలేము బాగానే ఉంటుంది కానీ టైం పాస్ అయ్యింది ఋతు ఋతు ఇటు చూడు. సో
ఇక్కడ ఐలాండ్లో వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయన్నమాట. చాలా వెరైటీస్ ఆఫ్ వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయి. పెడ్లింగ్ బోట్, స్పీడ్ బోట్ అన్నీ. మేము ఈ ఐలాండ్కి వెళ్ళిందే ఈవినింగ్ అరౌండ్ 4:30 ఏమో. బట్ వాటర్ స్పోర్ట్స్ అది 5:30 క్లోజ్ అన్నారు. కొంచెం టైం ఉంటే పెడల్ బోట్ తీసుకునే వాళ్ళము. బట్ టైం లేదు కాబట్టి ఇంకా స్పీడ్ బోట్ తీసేసుకున్నాము. నాకు యూజువల్లీ వాటర్ గేమ్స్ అంటే చాలా భయము. అది స్పీడ్ బోట్ అంటే ఇంకా కొంచెం భయము. బట్ మా అన్న ఒప్పుకోలేదు. మాకు చెప్పకుండా టికెట్ కూడా తీసేసుకున్నాడు అన్నమాట. సో ఇంక అందుకని స్పీడ్ బోట్ అయితే ఎక్కడానికి వెళ్తున్నాము. ఇక్కడ నేను భయపడుతున్నా కానీ మా ఋతు అయితే ఫుల్ ఎగ్జైట్ అయిపోయింది బోట్ ఎక్కుతున్నాం అని చెప్పి. అస్సలు భయం లేదు దానికైతే. ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ ఆడేటప్పుడు మన ఫొటోస్, వీడియోస్ తీయడానికి ఫోటోగ్రాఫర్స్ ఉన్నారన్నమాట. వాళ్ళు ఫస్టే అడుగుతారు తీయాలా అని చెప్పి. ఆబ్వియస్లీ మనం వద్దనే చెప్తాము. మేము కూడా వద్దనే చెప్పాము. బట్ అయినా వాళ్ళు తీస్తారు. తీసి మనం బోట్ దిగి వచ్చేటప్పుడు వాళ్ళు మనకు ఒక ఫోటో చూపిస్తారన్నమాట. మనది ఏదైనా మంచి ఫోటో. ఇంకా ఫోటో చూసి మనం టెంప్ట్ అయిపోయి ఓకే ఇచ్చేయండి అని చెప్తాం. ఒక 200 ఇస్తే వాళ్ళు తీసిన వీడియోస్, ఫొటోస్ ఇన్స్టెంట్గా అప్పుడే మన ఫోన్స్కి ట్రాన్స్ఫర్ చేసేస్తారన్నమాట. సో ఆ వీడియో అలానే తీసుకున్నాం మేము అక్కడ తీసిన ఫోటోగ్రాఫర్ దగ్గర. సో ఇంకా బోటింగ్ అయిపోయాక ఇక్కడ ఉయ్యాల దగ్గరికి వచ్చేసాము. ఇలా ఉయ్యాలు అయితే చాలానే కట్టున్నారు. ప్రతి చెట్టుకి ఆల్మోస్ట్ ఉయ్యాలు ఉన్నాయన్నమాట. సో ఇలా పెద్దవాళ్ళు కూడా కూర్చొని ఊగొచ్చు. సో ఇదైతే ఈ మొత్తం ఐలాండ్లో నాకు నచ్చిందంటే ఇదొక్కటే, లైక్ ఇలా ఉయ్యాలు ఊగడము. బికాజ్ చాలా ఇయర్స్ అయింది ఇలా ఉయ్యాలు ఊగి. అండ్ ఋతు ఉయ్యాలు ఊగి ఆడుకుంటుంది అనుకున్నాం కానీ ఋతు పెద్దగా ఎంజాయ్ చేయలేదు. మేమందరం ఎంజాయ్ చేసాము ఉయ్యాల్లో. అండ్ అలానే ఇక్కడ పార్క్ కూడా ఉందన్నమాట. సో ఇంకోసేపు అక్కడ ఆడుకున్నాము. చైర్లో కూర్చుంటావా? కూర్చోబెడతారా? జిమ్లకి గట్టి వెళ్తారుగా. చెయ్యి నువ్వు. అక్కడ ఉంటాయి. ఈ ఐలాండ్ చాలా పెద్దదే. ఒక సైడ్ అంతా ఇలా ఉయ్యాళ్ళు పార్క్ లాగా ఉంటే ఇంకొక సైడ్ అంతా వేరే యాక్టివిటీస్ ఉన్నాయి. బట్ మేము వెళ్ళిన టైంకి అయితే అవన్నీ క్లోజ్ ఉన్నాయి. మేము వెళ్ళింది వీక్ డేస్. వీకెండ్స్ అయితే బాగా రష్ ఉంటుందంట, సాటర్డే సండేస్. బట్ మేమైతే వెన్స్డేనో థర్స్డేనో వెళ్ళాము. అప్పుడైతే పెద్దగా రష్ లేదు. కానీ ఇంకొక సైడ్ నార్మల్గా మన నెస్ట్ ఏయో చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. మిర్రర్ మేజ్ అలా. అవి ఎప్పుడు ఓపెన్ అవుతాయో మాకు తెలీదు. మేము వెళ్ళినప్పుడు అయితే క్లోజ్ ఉన్నింది. ఫస్ట్ అయితే చాలా ఓపిక ఉండాలి ఇక్కడంతా తిరిగి నడవడానికి. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అయితే సైక్లింగ్ కూడా ఉన్నింది. బట్ ఈసారి సైక్లింగ్ లేదు. మరి అది ఎందుకు తీసేసారో తెలీదు.
సో యూజువలీ ఐలాండ్ అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసి వస్తాం కదా, అంత ఎక్స్పెక్టేషన్స్కి అయితే ఏం లేదు. కానీ జస్ట్ ఒక టైం పాస్కి ఈవినింగ్ ఒక పార్క్కి వెళ్ళినట్టు బోటింగ్కి వెళ్ళినట్టు రావాలనుకుంటే మాత్రం రావచ్చు. ఇంకా కొంచెం డెవలప్ చేస్తే అయితే బాగానే ఉంటుంది. అండ్ ఇంకా మేము రిటర్న్ వెళ్ళిపోదామని చెప్పి బోటింగ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో వెళ్తూ రుత్తు ఐస్ క్రీమ్ అడిగితే ఐస్ క్రీమ్ తీసి ఇచ్చాము. సో ఇక్కడ నెక్స్ట్ ఒక బోట్ వచ్చేదాకా వెయిట్ చేసి తర్వాత ఎక్కాలి. సో ఇక్కడైతే బోట్ వచ్చేసింది. మేము వచ్చిన బోట్ అయితే ఖాళీగానే ఉన్నింది, కానీ రిటర్న్లో ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం కాబట్టి ఉన్న వాళ్ళు వర్కర్స్ అందరు ఎక్కేశారు. సో బోట్ అయితే ఫుల్ అయిపోయింది. అండ్ ఈ బోట్లో మా రుత్తుని వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. మేము వీడియోస్ ఫొటోస్ తీసుకుంటామని, అది కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. అండ్ ఇవాళకి ఈ వ్లాగ్ అయితే ఇంతే. ఈ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.